హలో ఆల్ వెల్కమ్ టు పాన్ ఇండియా ఫ్రేమ్స్. కొన్ని సినిమాలు సీక్వెల్స్ కోసం కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ని సెట్ చేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడున్న పాన్ ఇండియా సినిమాల హవాలో ఒక కల్ట్ క్లాసిక్కి సీక్వెల్ అనేది మనమిచ్చే ట్రిబ్యూట్. ఈ సినిమాలకు సీక్వెల్ వస్తే బాక్సాఫీస్ వద్ద డే 1 రికార్డ్స్ని ఈజీగా కొట్టేసే సత్తా ఉంది. ఇక లేట్ చేయకుండా ఆ 10 లెజెండరీ సినిమాల లిస్ట్లోకి వెళ్దాం. క్లాసిక్స్ దట్ డిమాండ్ పార్ట్ 2. మనం మాట్లాడుకోవాల్సిన మొట్టమొదటి సినిమా ఆదిత్య 369. ఎందుకంటే ఇండియన్ సినిమాలో టైం ట్రావెల్ కాన్సెప్ట్కే పునాది వేసింది. ఆ టైం మెషీన్ టెక్నాలజీని మళ్లీ మిస్యూజ్ చేస్తే దాన్ని ఆపడానికి కృష్ణ మనవడు రంగంలోకి దిగాల్సిందే. ఆదిత్య 999లో శ్రీకృష్ణదేవరాయల యుగం కాకుండా ద్వాపర యుగం, త్రేతా యుగాలకి ప్రయాణం చేయించడం, ఆ సోషియో ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మళ్లీ తెరపై అద్భుతం సృష్టిస్తుంది. బాలయ్యగారు ఇచ్చిన హింట్ ప్రకారం సీక్వెల్ కోసం ఆల్రెడీ స్కెచ్ రెడీగా ఉందట. తరువాత జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి శ్రీదేవిగారి కెమిస్ట్రీ, ఆ దేవలోకం సెట్టింగ్స్ని ఈ జనరేషన్కి హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్తో పరిచయం చేయాలి. ఇంద్రుడు దేవకన్యకు పుట్టిన బిడ్డ కథే సీక్వెల్ అవ్వాలి. ఆ బిడ్డకు మానవ దైవ శక్తులు 2 ఉంటాయి. తన దైవ వారసత్వం కారణంగా మానవలోకంలో సమస్యలు ఎదురైతే అతడు ఎవరి పక్షాన నిలబడతాడు అనే పాయింట్లో సినిమా తీయొచ్చు. ఇక క్రైమ్ యాక్షన్ డ్రామాల విషయానికొస్తే పోకిరి సీక్వెల్. పోకిరి 2 వస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఎందుకంటే క్లైమాక్స్లో కృష్ణ మనోహర్ మళ్లీ ఆఫీసర్ అయ్యాడు. కానీ ఒక నిజాయితీ గల పోలీస్గా సిస్టంలో ఉండటం ఎంత కష్టమో చూపించాలి. పాత జీవితం మళ్లీ అతడిని మాఫియాలోకి లాగితే పూరి జగన్నాథ్గారి మాస్ డైలాగ్స్తో ముంబై మాఫియాని వదిలిపెట్టి అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ని కూల్చే కొత్త అండర్కవర్ ఆపరేషన్కి ఇదే కోవలో టెంపర్ సినిమాలోని దయాపాత్ర. అవినీతి నిజాయితీ మధ్య దయా ప్రయాణం ఒక రోలర్ కోస్టర్. అతడి జీవితంలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఎంత శాశ్వతమైనది అనేది సీక్వెల్ చూపిస్తుంది. నిజాయితీగా మారిన దయ రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న మరింత పెద్ద స్కామ్ను ఎదుర్కోవాల్సి రావాలి. వ్యవస్థలోని అవినీతిని అతను ఎలా డీల్ చేస్తాడు అనేది ఎన్టీఆర్ గారి ఇంటెన్స్ నటనతో చూస్తే అద్భుతంగా ఉంటుంది. తరువాత బిల్లా ప్రభాస్ గారి స్టైల్ స్వాగ్, ఆ హైప్రొఫైల్ గ్యాంగ్స్టర్ లైఫ్. బిల్లా 2తో స్టోరీని యూరోప్, టర్కీ లాంటి ఇంటర్నేషనల్ లొకేషన్స్కి షిఫ్ట్ చేయాలి. బిల్లా ఒక అంతర్జాతీయ క్రైమ్ లార్డ్గా మారి తనను పట్టుకోవాలనుకునే వివిధ దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్తో హైఆక్టేన్ యాక్షన్ చూపించాలి. రాజమౌళిగారి మరో బ్రిలియంట్ ఎక్స్పెరిమెంటీగా. ఎందుకంటే క్లైమాక్స్లో ఐయామ్ బ్యాక్ అని చెప్పడం ఈగని ఒక మిత్గా మార్చేసింది. ఈగ ఇప్పుడు ఒక పౌరాణిక రక్షకుడిగా మారి కొత్తగా వచ్చిన ఒక టెక్నికల్ పవర్ ఉన్న విలన్ బారి నుండి ఒక కొత్త కుటుంబంను ఎలా కాపాడుతుంది అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో సీక్వెల్ తీయవచ్చు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ డిటెక్టివ్ క్యారెక్టర్ ఎంత క్విర్కీగా ఉంటుందో అంత ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఇతని పంచ్ టైమింగ్, విచారణ స్టైల్ చాలా ఫ్రెష్గా ఉంది. ఈ క్యారెక్టర్తో మరిన్ని థ్రిల్లర్ ఆంథాలజీ సినిమాలు చేయవచ్చు. ప్రతి పార్ట్లో ఒక కొత్త లోకల్ మిస్టరీ, ఒక సీరియల్ కిల్లర్ని కనిపెట్టే కథను ఇస్తే పాన్ ఇండియా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. అనుకోకుండా ఒకరోజు ఒక సాధారణ అమ్మాయి ఒక రాత్రి జరిగిన సంఘటన వల్ల గొప్ప కుట్రలో ఇరుక్కోవడం అనే కాన్సెప్ట్ ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. సీక్వెల్లో కూడా హీరోయిన్ మళ్లీ అలాంటి అసాధారణ పరిస్థితిలో చిక్కుకోవాలి. కానీ ఈసారి ఆ మిస్టరీ వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ ఉండాలి. రంగస్థలం. చిట్టిబాబు మరియు ఆ పల్లెటూరు కథతో మనకు స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అతని వినికిడి సమస్యను అధిగమించి ఊరికోసం అతడు చేసిన పోరాటం గుస్బంప్స్ అనిపిస్తుంది. దొరపోయాడు కానీ రంగస్థలం ఊరిపై కొత్త రూపంలో అన్యాయం మొదలవుతుంది. ఈసారి రాజకీయ అధికారం ద్వారా కాకుండా కార్పొరేట్ లేదా బ్లాక్ మనీ ద్వారా దోపిడీ జరుగుతుంటే చిట్టిబాబు తన వారసత్వాన్ని ఎలా కొనసాగస్తాడు అనేదే సీక్వెల్ కథ. చివరిగా క్షణక్షణం. ఈ సినిమా 90ల నాటి థ్రిల్లర్కు ఒక డెఫినిషన్. వెంకటేష్, శ్రీదేవిగారి కెమిస్ట్రీ, ఆ అడవిలో చేజింగ్ ఎపిసోడ్స్ ఇప్పటికీ గుర్తుండిపోతాయి. పాత తరం హీరో హీరోయిన్ బిడ్డలు అదే పాతనిధి పెద్ద రహస్యం వెనుక మళ్లీ చేజింగ్లో చిక్కుకోవాలి. పాత టెన్షన్ని పట్టుకుని కొత్త టెక్నాలజీతో హాలీవుడ్ రేంజ్ థ్రిల్లర్ని అందించవచ్చు. ఈ 10 లెజెండరీ సినిమాల సీక్వెల్స్ కోసం మన పానిండియా ఫ్రేమ్స్ ఐడియా. ఈ స్టోరీ లైన్స్ని చూసిన తర్వాత ఏ సినిమా సీక్వెల్ కోసం మీరు టికెట్ చింపేస్తారో
కామెంట్ సెక్షన్లో ఫైర్ ఎమోజీతో తెలియజేయండి.